మేఘాల మధ్య నుంచి నెమ్మదిగా వెలుగు చెందిస్తున్న ఉదయం. నీలాచల్ కొండపై నిలిచిన కామాఖ్య దేవాలయం. ఇది కేవలం ఆలయం కాదు, ఇది శక్తి శ్వాస తీసుకునే స్థలం. కాలానికి ఎదురొడ్డి నిలిచిన ఈ శిఖరం ప్రతి రాతిలోనూ మంత్రాల మౌనం, ప్రతి గాలిలోనూ తంత్రశక్తి స్పందన. శక్తి ఇక్కడ మాటలతో కాదు, అనుభూతితో పలుకుతుంది. వర్షం మొదలవుతోంది, ఆకాశం తెరచుకుంటోంది. దేవాలయంపై జారే ప్రతి నీటి బొట్టు భూమి గర్భంలోకి ప్రవహించే శక్తిని గుర్తుచేస్తోంది. చీకటి గర్భగృహంలోకి అడుగుపెడితే వెలుగులు తక్కువ, కాని భావం అపారం. ఇక్కడ దర్శనం కళ్లతో కాదు, మనసుతో. శక్తి యొక్క మూలం, సృష్టి యొక్క రహస్యం. ఈ పవిత్ర సంకేతం ముందు మాటలు మూగబోతాయి, భక్తి మాత్రమే మిగులుతుంది. ఎర్రని పుష్పాలు, సింధూరం, ధూపపు పొగ ఇవన్నీ కలిసి దేవితో మనిషి చేసే మౌన సంభాషణ. లక్షల అడుగుల నడక, లక్షల హృదయాల తపన. అంబుబాచివేళ ఈ భూమి తానే తల్లి అని ఒప్పుకునే క్షణం. భస్మధారులైన సాధువులు, కళ్లల్లో అగ్ని, శరీరం నిశ్చలం, కాని లోపల ఉప్పొంగే శక్తి. ఇది సాధన, ఇది సమర్పణ. భూమి లోతుల నుంచి ఎగసిపడే ఎర్రని శక్తి తరంగం ఆకాశాన్ని తాకేలా విస్తరిస్తుంది. ఇదే ఆదిశక్తి స్వరూపం. పౌర్ణమి వెలుగులో నిశ్శబ్దంగా నిలిచిన ఆలయం రాత్రి కూడా జాగ్రత్తగా చూస్తోంది, భక్తుల కళ్ళల్ని కాపాడుతూ. మెరుపులు మెరుస్తాయి, క్షణంపాటు ఆలయం వెలుగులో మునిగిపోతుంది. శక్తి ఉందని నమ్మించడానికి దేవికి ఎలాంటి మాటలు అవసరం లేదు. వర్షపు తడిలో నడిచే పాదాలు, అలసట లేదు. ఎందుకంటే గమ్యం కాదు, దైవ సన్నిధి. రాళ్లపై చెరిగిన శిల్పాలు, చెరిగిపోని కాలం, వేల ఏళ్లుగా చెబుతున్న కథలు, వినేవాళ్లకోసం ఎదురుచూస్తూ. తాళపత్ర గ్రంథాలు, యంత్రాలు, మంత్రాలు ఇవన్నీ జ్ఞాపకాలు కాదు, ఇవే తలుపులు. లోపలికి వెళ్లాలంటే శ్రద్ధ కావాలి. బ్రహ్మపుత్ర నది ప్రవాహం కింద, నీలాచల్ కొండమీద శక్తి నిలిచిన చోట మనిషి చిన్నవాడవుతాడు, భక్తి మహత్తరమవుతుంది. ఇది కామాఖ్య. ఇక్కడ దేవి విగ్రహంలో కాదు, భూమి గర్భంలో, మన విశ్వాసంలో, మన హృదయంలో నివసిస్తుంది.